దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం మరి 57 అధ్యాయము కీర్తన గ్రంథము మొదటి నుండి మాటలు. నన్ను కరుణించుము దేవా అనే మాటలు, దాని కొరకు చిన్న ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన తండ్రి, నీ స్తోత్రాలయ. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ క్రియలను బట్టి మమ్మలను, మా కుటుంబాలను మరొక రీతిగా బలపరచుచు, ఆదరిస్తూ ఆయత్తపరచున్న ఓ ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, నీ నామాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాం, నీ నామాన్ని బట్టి నేను గణపరుస్తుండగా మా తలంపులు, మా ఆలోచన, మా క్రియలు అన్ని వేళలా అంగీకరించి నడిపించమని నీ దాసుడిని నన్ను నీ వాక్యమును బట్టి నాయన బలపరిచి, నీ ఆత్మతో నింపి, నీ బిడ్డలకు కావలసిన మాటలు నీవే ఉండి బయలుపరిచి, ఈ కడవరి దినాలు, జరుగుచున్న ప్రమాద దినాలు, జరుగుచున్న అకాల వర్షాలు ప్రభా, ఇదిగో ఎందరో మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ నేను స్తుతిస్తున్నవారు, నేను గణపరుస్తున్నవారు అనేక రకాలుగా స్తుతులు చేయుచున్న వారు అనేకులు. వారిని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల నుండి ఇప్పటి వరకు అనేకమైన పనుల్లో దేవదేవుడు తోడుగా ఉండి బలపరిచి నడిపించుచున్న ఆయనకు మనం ఏమిచ్చినా తక్కువే, కొద్దువై ఉంటుంది. కనుక ఈరోజు ప్రభు యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తూ, దేవుని యొక్క మాటలు మనం తెలుసుకొనచ్చు, కొన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి వాక్యాన్ని వింటే, ఇక్కడ కీర్తన గ్రంథకర్త అంటున్నాడు, కరుణించుము అంటే దేవుని యొక్క నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నీ శరణు జోచుచున్నాను, ఈ ఆపదలో తొలగిపో వరకు నీ రెక్కలని శరణు జోచి ఉన్నాను. మహోన్నతుడైన నీ దేవునికి నా కార్యము సబలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషను పలుకున్నప్పుడు దేవుడు తన కృపాశ్రయమ చచ్చమును నన్ను పంపును. నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది, కోపోగ్ ఉద్రేకల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ప్రియులరా, ఇక్కడ ఈ 3-4 వచనాల్లో దావీదు గారు దేవునిని వేడుకుంటాడు. ఈరోజు అంశము, నన్ను కరుణించుము దేవా. కరుణించేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, దీవించేవాడు, ఆదరించేవాడు, ఆపదల నుండి తప్పించేవాడు ఎవరంటే ఉన్నారు అనుకుంటే అది యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే కనపడరు కానీ కార్యం జరుగుతుంది. సూచన ఇది నేనే అని కాకుండా మనుషులకు, సాటి మనిషికి ప్రేరేపణ కల్పించి కార్యం చేసేవాడు ఎవరైనా భూలోకంలో ఈ మనుషులకు జరుగుతుందో అది దేవుని కృప వల్లే. ఎవరైనా అలాగనుకుంటే ప్రియులారా, కార్యము చేసేవాడు దేవుడు. ఆదిలో నడిపించిన వాడు అబ్రహాముని దేవుడే. ఆదిలో ఏదోను తోటలోంచి బయటికి నెట్టివేసి బయటికి వెళ్ళమని చెప్పి తోడుండి నడిపించిన వాడు దేవుడే. కయ్యేను ఏబేలు వారి మధ్యన జరిగిన సంభాషణ, దాన్ని తీర్మానం చేసి సెటిల్మెంట్ చేసిన వాడు కూడా దేవుడే. ఏమండి, వారి యొక్క బలులు అర్పించి ఒకరి బలి శ్రేష్టమైనది, మరొకరి బలి వ్యర్థమైనదని రుజువు చేసింది కూడా దేవుడే. ఇక్కడ దావీదు గారు అన్నాడు, అంటే దేవా అనే మాటకు అనేకమైన రీతిలుగా సమాధానం చెప్తున్నాడు. కరుణించుము దేవా, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము దేవా, నా పట్ల దయ చూపించుము దేవా
అంటే ప్రియులారా, ఇక్కడ అబ్రాహాము నడిపించిన దేవుడు, ఇస్సాకును నడిపించిన దేవుడు, ఇక ఇస్సాకుతో నడిచిన దేవుడు, తర్వాత కాలం యాకోబుతో కూడా నడిచాడు దేవుడు. తర్వాత యాకోబు కుమారుడు యోసేపుతో నడిచాడు. ఐగుప్తు ప్రజలు శత్రువని ఐగుప్తు ప్రజలకు ఆహారం పెట్టినవాడు దేవుడు. అంటే శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తానని దావీదు కీర్తనలో సెలవిచ్చినట్టుగా ఈనాడు వాక్య గ్రంథంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల కంటే దేవుడు ఐగుప్తు ప్రజలను ఆదరించిన వాడు, ఆకలి తీర్చిన వాడు ఎవరంటే దేవుడే. అందుకే కరుణించుము దేవా దావీదు అంటున్నాడు ఇక్కడ. దేవా ఆకాశము కంటే అత్యున్నతుగా, ఆకాశము కంటే అత్యోన్నతుడుగా నేను కనపరుచుకుందుము అని అంటున్నాడు. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నా అడుగులను చిక్కుంచుకునుటకై వారు వరయొగ్గురి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట తవ్వి తామే పడిదిరు. అంటే ఇక్కడ గుంట తవ్వారు, కానీ తెలియకుండా వాళ్ళే పడిపోయారు. ఎవరో కొంచెం తవ్వుతారు వాళ్ళ కొరకు కానీ దాటి వెళ్ళిపోతాడు. దేవుడు అక్కడ గుంటని పూరుస్తాడు. అందుకే దేవునిని వేడుకోండి, దేవుని నమ్ముకోండి, దేవుని ప్రార్థించండి, దేవుని స్తుతించండి, దేవుని వెంబడించండి, దేవునితో నడవండి, దేవునితో జీవించండి, దేవుని మాటలు వినండి, దేవుని మాటల్లో ప్రార్థన కలిగి ఉండండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచుకోండి అని చెప్తున్నాం. ఆపదలో కాపాడేవారు తల్లిదండ్రులు, కొడుకులు, బిడ్డలు, బంధుమిత్రులు కాపాడరండోయ్. మొదటగా విత్ సెకండ్లో ఆదుకునిది, విత్ సెకండ్లో నీకు ధైర్యం ఇచ్చేది, విత్ సెకండ్లో బలం ఇచ్చి శత్రువు చేతుకు చిక్కకుండా తప్పించేది ఎవరంటే దేవుడే. ఇది 100కి 100% నేను చెప్పగలుగుతున్నాను. నేనే సాక్ష్యం. ఎందుకంటే నా జీవితంలో చాలా జరిగినాయి ప్రియులారా. కానీ దేవుడు క్షణంలో ఆలోచన పుట్టించి తప్పించాడు. విత్ సెకండ్లో ఆలోచన పుట్టించి ముందుకు నడిపించేవాడు. అంటే దేవుడు బలపరిచేవాడు, కృంగిపరిచేవాడు కాదు. నిన్ను దీవించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు జవాబును నిర్వచనంగా నిలబడేవాడు ఆయన. అందుకే దేవునికి సాక్షులు ఎవరంటే గ్రంథాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కానీ మనుషులుగా మనం దేవునికి సాక్షులుగా ఉండాలి. ఈ లోకములో కోరుకునేది ఏంటంటే ఆయన నీ ఎడల, నీ దగ్గర నువ్వు సాక్షిగా ఉండు. నేను చేసిన క్రియలు నువ్వు చెప్పుకో, నువ్వు దానిని ఇది ఎలా జరిగిందో నువ్వు బయటికి కనపరుచుకో. ప్రత్యేకంగా అంటే గ్లాసులో పెట్టి లేదా గ్లాసుగా ఇదిగో తమ్ముకి వేసి మైకుల్లో చెప్పమంటలా. నీలో నువ్వు తినే ఆహారము, నువ్వు తాగే నీళ్లు ఇది దేవుని వలన కలిగిందని ప్రార్థన చేసి తాగు, తిను. నీలో ఆరోగ్యం అనేది ప్రజలకు కనపరుస్తాను. అందుకే ప్రియులారా, చాలా మంది చాలా రకాలుగా, కొందరికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వయసు తెలియకుండా జీవిస్తున్నారు. కాబట్టి ఈ రోజున వారు చూసి మనం మరి చూడండి, సనుగుకోకుండా, అసూయపడకుండా, కుళ్ళుకోకుండా, అయ్యో ఏంటిది అనుకోకుండా, వారిని చూసి మనమెందుకు జీవించలేకపోతున్నాం, మనమెందుకు అలా ప్రార్థించలేకపోతున్నాం, మనమెందుకు దేవుని అలా గణపరచలేకపోతున్నాం, మనమెందుకు అంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం, మనమెందుకు ఇంత సంతోషంగా లేవు, మనమెందుకు ఇంత ఐశ్వర్యం లేదు, మనకెందుకు ఇంత గొప్పతనం లేదు అని ఓర్పుతో సహనముతో మనము కలిగి జీవించున్నాడు. ఖచ్చితంగా దేవుడిస్తాడు. అందుకే దావీదు వేడుకున్నాడు తండ్రి అని. ఇక్కడేమన్నా, నాకు నీవే నా ఆశ్రయము, నా కోట, నా కొండ, నా ఆశ్రయము నీవే దేవా అని అంటున్నాడు. ఇంకా అడుగుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను నిబ్రమగా ఉన్నని దేవా, నా హృదయము నిబ్రమగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఇక్కడ ఏమంటున్నాడు, నేను నిబ్రంగా ఉన్నాను, నా హృదయము నిబ్రంగా ఉంది. ఇక్కడ హృదయంతో అంటున్నాడు, శరీరంతో, ఆత్మలో అంటున్నాడు. ఆత్మ నేను నిబ్రంగా ఉన్నాను, నీకు సహకరిస్తున్నాను, నేను ఎక్కువ జాములు లేగిస్తున్నాను, నీ కొరకు సిద్ధపడుతుకో. నా ఆత్మ నా తండ్రిని దేవుని నిన్ను పంపించి నాయన్ని స్తుతించమని దావీదు గారు ఆత్మకు ప్రోత్సాహం కలిగిస్తున్నాడు. ఈనాడు ఎంతమంది ఉన్నారు అలాగా?
స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, తల్లులు ఎంతమంది, తండ్రులు ఎంతమంది? బైబిల్ లేఖనం కాదండి, దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నరుడా, నీ కంఠస్వరము వేకువజామున వినపడుతుందా? కనబడుతున్నావా? నీ ముఖ దర్శనము, నీ కంఠస్వరం వినడానికి నేను వచ్చాను. నేనే కాదు, రాజుగారు వస్తే రాజుగారు ఒక్కరే రారు. ఎంతమంది వస్తారండి? మంత్రులు వస్తారు, ఏమండి సెక్యూరిటీ వస్తారు, పెద్ద బృందమే వస్తుంది రాజుగారు బయటికి వెళ్తే. అదే మన ఇండియా ప్రధాని బయటికి వెళ్తే సుమారు 300 మంది సెక్యూరిటీగా వెళ్తూ ఉంటారంట. అంతమంది పోలీస్ శాఖ వారు, మిలిటరీ వారు, దానికి సెపరేట్ సెక్యూరిటీ వారు, బ్లాక్ గన్మెన్లు, వీళ్ళలాగా ఎంతో మంది ఆ దేశ యొక్క నాయకుడిని కాపాడకండి. దేవుని సన్నిధిలో ఆయన నీ యొద్దకు వచ్చినప్పుడు ఎంతమంది వస్తారో, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఒక్కనొచ్చు, ఆయన ఒక్కడే రాడు, ఎంతో సమూహం వస్తుంది నీ ప్రార్థన చేయి. ఇదిగో నరుడు చూడు మనల్ని ఎంతగా కొనియాడుతున్నాడు. దేవుడు అంటాడు దూతలతో పరిశుద్ధులు, ఇదిగో చూడు మనము ఇతడు భూలోకములోకి పరలోకం రాకుండానే ఇతడు స్తుతించుతున్నాడు దేవుడు నన్ను, మనందరినీ అని దూతలకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారంట. అటువంటి విషయం, అటువంటి నడక మనం కలిగి ఉంటున్నామా అంటే లేనని కనబడుతుంది. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను లేకునే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించును. ప్రభువా, జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము, నీ ప్రభావమును సర్వభూమి మీద కనపడనేమో. ఎవరు కనపడనిస్తారు? ఆయన కనపరచుకోవాలంటే నీతో నాకు పని ఏంటి? అసలు నీతో నాతో పని లేదు ఆయనకి, ఆయనే వచ్చేయగలడు, ఆయనే. అందుకే ఈ ప్రజలందరూ చెప్తాడు ఎప్పుడో ఒక రోజు ఆయనకి మనకొచ్చేలాగా ఇసుకొచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇసుకుపోతున్నారు, ఏదో మాట ఇసుకు వచ్చేస్తుంది, ఎప్పుడో తిరగబడతాడు ఆయన. మనుషులుగా మనమే ఇసుకొచ్చి తిరగబడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పాలని అంటాం. ఆయన కొన్ని తరాల నుంచి, కొన్ని యుగాల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాడే. ఆయనకి ఎంత ఇసుకుండాలి? ఆయన దేవుడు అండి, ఎందుకు ఇసుకుంటాడు అనుకోవచ్చు. ఆయనకి ఇసుకు లేనప్పుడు మనకెందుకు ఇసుకు? ఎందుకంటే ఆయన రూపం కలిగి ఉన్నాం కదా మనము. ఆయన్ని సృష్టించిన శరీరం కదా. ఆయనకున్న ప్రశాంతత, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న మంచితనం, ఆయనకున్న ప్రశాంతత మనకుంటుందా? మరి మనకెందుకు బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి? మనకెందుకు ఆవేశం? దేవుడు ఓర్పుమంతుడు, సహనమంతుడు, ఆలోచనమంతుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, అవన్నీ కలిగిన వాడు, మనల్ని సృష్టించాడు. ఆయన దేహము, ఆయన మనలోకి వచ్చాడు. మరి మనం ఎందుకు ఉండలేదు అలాగా? చెప్పండి, ఎందుకు ఉండట్లేదు? ఉండలేము. లోకం అండి, లోకంలోనే జీవించుటకు ఆయన నీకు కావాల్సిన సృష్టించాడు. లేని దానికోసం ఎందుకు పరిగెడుతున్నావు? ఇది సాతానుగాడు యేసు ప్రభుని అన్నాడు, ఇదిగో నువ్వు ఆకలి కొనుక్కొని కాళ్ళు త్రొట్టెళ్తున్న ఈ రాళ్ళు రొట్టెలుగా చేసు, నువ్వు తిను, ఎత్తైన స్థలం తీసుకెళ్ళి భూమి అంతా నీదే, ఇది నాదే అంటున్నాడు. దేవుడికి యేసు ప్రభు తెలీదా? చెప్పండి. అంటే సాతానుగాడు దేవుని కూడా మోసపరచాలనుకుంటున్నాడు. ఇలా నువ్వు మోసపోతున్నావంటే సాతాను వల్లే. ఎదుటి మనుషుల మీద మనం అసూయ పడవద్దు, బాధపడకండి, వేదన పడకండి, శోధించబడకండి. ప్రభువుకున్న ప్రశాంతత నీకుందా? ప్రభు ఎక్కువజామున అంటున్నాడు దావీదు, నేను ఎక్కువజామున లేచుచున్న నా ప్రాణమా, ఇదిగో నేను లేచి ఉన్న నా ఆత్మ, నువ్వు దేవునిని గణపరచు అంటున్నాడు. ఇలా నేను కనపరుచుకునే నా దేవా, నేను కొనియాడుచున్న నా దేవా, నేను స్తుతించుచున్న నా దేవా, నేను ఆరాధిస్తున్న నా దేవా, నిన్ను గణపరుస్తూ నీ మాటలకు నేను ప్రార్థిస్తూ నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా అనే విషయం దావీదు గారు మాట్లాడుతున్నాడు. అంటే గ్రహించాడు. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో మీరు జీవిస్తే చాలా సింపుల్గా చెప్పుకున్న వాక్యాలు, భారంతో కూడా అక్కడ చెప్పక్కర్లా.
వాక్యం చదివితే వాక్యమే మిమ్మల్ని నడిపించేస్తుంది. మీరు ట్రైనింగ్లు అయ్యి పిహెచ్డీలు పీజీ చేయక్కర్లేదు. వాక్యానికి లోబడితే వాక్యం, దేవుని వాక్యం ఎలా నడవాలో, ఎలా నడిపించాలో, ఎలా బోధించాలో చెప్తుంది. ప్రియులారా, అర్థమైందా? ఎలా లోక సంబంధమైన పేర్లు శాశ్వతమైనవి కావు. లోక సంబంధమైన బిరుదులు లోక సంబంధంగా ఉండవు. నువ్వు వెళ్ళిపోతే నీతో వెళ్ళిపోతున్న బిరుదు ఉండదు. కానీ నువ్వు వెళ్ళకపోయినా, నువ్వు వెళ్ళిపోయినా నీ వాక్యం ఏదైతే ఉందో అది ఉండాలి. నువ్వు బోధించిన బోధ విన్నవాడు నువ్వు తర్వాత జీవిస్తాడు. వాడు యవనులకు బోధించమని, యవన కుమార్తెలకు బోధించమని, వృద్ధులకు బోధిస్తే నీకంటే ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. నీ తరం వారికి నువ్వేం చెప్తున్నావు? గుర్తులేమైనా ఉన్నాయా? ఫలానా ఆయన రచించిన వాక్యం, దేవుడిచ్చిన జ్ఞానంతో రాసిన మాటలు, రాసిన పాటలు. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయేప్పుడు సుమారు 6 సంవత్సరాలు, 5 ఏళ్ళు దాటేస్తుంది. కానీ ఆయన గొంతు స్వరము, ఆయన పాడిన పాటలు మనం వింటున్నాం. దేవుడిచ్చే గొప్ప. ఆయన అన్నాడు, నాలంటే వాడు పుట్టడని మరి పుట్టలేడని అన్నాడు ఆయన. ఇది దేవుడిచ్చిన గొప్పతనం అండి అని అంటాడు. ఎవరు ఇంట్రో చేస్తాడంటే ఆలీ, మన సినీ నటి ఆలీ గారు ఇంట్రో చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట, నాలంటి వాడు పుట్టడండి, పుట్టలేడు అన్నాడు ఆయన. ఈ కంఠస్వరం దేవుడు వాడుకుంటున్నాడండి అని వాడబడుతున్నాడు ఆయన. నీవు నేను దేవుని స్వరం, దేవుని రూపం, దేవుని ఆత్మ, దేవుడి కలగజేసి అన్ని కలుగున్నాం. కానీ మనకు బీపీ, షుగర్లు, ఆవేశం, ఉద్రేహం, కండలు తిరిగిపడి కొట్టేసుకుంటూ ఉంటాం. జాగ్రత్త. దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు, సహోదరుడా, కుమారుడా. దావీదు వేడుకుంటున్నాడు, తండ్రి నా దేవా నన్ను కరుణించుము, నన్ను కరుణించు దేవా, నా దేవా నన్ను కరుణించుము దేవా అని అడుగుతున్నాడు. నన్ను కరుణించుము దేవా అంటే ఈరోజు కరుణించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దావీదు గ్రహించగలిగి ఉన్నాడు. ఈరోజు నీవు నేను గ్రహింపగలుగుంటే రండి ప్రార్థన చేద్దాం. దేవుడిని మనం ఏడుకొకలు ఆయనే నడిపిస్తాడు. అబ్రాహాం నడిపించాడు, ఇస్సాకు నడిపించాడు, యాకోబు నడిపించాడు, ఏసేబు నడిపించాడు, ఏసేబు తర్వాత మోషేని నడిపించాడు, మోసే తర్వాత చాలా మంది వచ్చారు. బలవంతులు వచ్చారు, బలహీనులుగా ఎక్కడ కూడా నశించబోలు. దేవునికి సాతానికి ఎదురెళ్ళి మళ్ళీ వీరులుగా నిలిచారు తప్ప అయ్యో అని భయపడి ఎవరు కూడా జీవించలేదు ఈ లోకంలో. దేవునిని వెంబడించిన వారందరూ బలవంతులు, జ్ఞానవంతులు, శక్తిని ప్రాణము సహితము లెక్క చేయని వారు. అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి వాళ్ళకి. అంత ధైర్యవంతులు మనం, మన పితరులు. సాక్షులైన వారు మన పితరులే కదా, మన గురువులే కదా. అలాంటి వారి గురించి మనం మాట్లాడాల. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము ఎంతమంది భక్తులు కనబడుతున్నారు. వీరందరూ కూడా దేవునికి, ఈ లోకానికి బలవంతులుగా, వీరులుగా కనపడిన వల్లే కదా ఈరోజు వాళ్ళ పేర్లను బట్టి మన వాక్యాలు చదువుతున్నాం. మన పేరు ఎక్కడుంది? అసలు మన పేరు ఎవరైనా గుర్తిస్తారా? ఇది మాత్రం మర్చిపోవద్దనేది దేవుని సేవకుడిగా దేవుని నామములో మీ అందరికి మరొకసారి తెలియపరుస్తూ అటు కృపను దేవాది దేవుడు మనకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీకు వందనాలు దేవా. నన్ను కరుణించుము దేవా అనే మాటని మాకు ఇచ్చావు. అవును దేవా, కరుణించుటకు నీ ఆత్మ నడిపింపు. నీ రూపము కలిగి ఉన్నాను, నీ దేహము కలిగి ఉన్నాను, నీ ఆలోచన కలిగి ఉన్నాను. అసలు కోపం అనేది ఎందుకు వస్తుంది? సాతాను వల్లే కదా. నీకు కోపము లేదు, నీకు ఆవేశం లేదు, నీకు మంచితనం, మంచి నడక, మంచి నడిపింపు ఉంది. ఇవన్నీ కూడా నీ పట్ల నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు. అటు విషయాల్లో తోడుగా ఉండి నడిపించి బలపరచమని సాయంకాలం ఎందరైతే ప్రభా వాగులు వంకలు పొంగుతున్నాయి, మరి 4 రోజుల నుండి ఎడతెగని వర్షం, కుండపాత వర్షం పడుతుంది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రభా నీళ్లు పొంగి నిలువు నీడ లేక, ఆహారం లేక, కట్టుకోట బట్టలు లేక, పొడి నేల ఎక్కడ దొరుకుతుందని చూసేవారు ఎందరో దేవా కరుణించండి, కాపాడండి, సహాయం చేయమని. సేవకులేమి, పరిచారికులేమి, స్వార్థికులేమి, పండితులేమి నాయన ఆ నిమిత్తము, వర్షాల నిమిత్తం అభాగ్యులుగా, అనాథులుగా,
మిగిలిపోతూ ప్రాణభయంతో పరిగెడుతున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరూ నీవే కాపాడి నీ రెక్కల నీడలు, గెద్ద తన రెక్కలను చాచు తన పిల్లలను ఎలాగూ నేను చేర్చుకుంటుందో పొడి నేలకు, అలాగే నీ బిడ్డలైన మమ్ములను, మా స్నేహితులు, మా బంధుమిత్రులు, మా ప్రార్థన, మా విజ్ఞాపన వారికి రక్షణ, మేలును, ఆశీర్వాదము, ఆదరణ, సహాయం దాయి చూపించమని ఆత్మరక్షణకర్త అని యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.